ఇచ్చారు 800కి ఇచ్చారు కాదు ఇక్కడికే వచ్చాము ఎక్కడికి వెళ్ళాలి 10 రోజులు బాగుంటాయా మేము కర్ణాటక మీద ఇక్కడ చుట్టాలో అక్కడ పంపుతాం అన్నమాట మొన్న కర్ణాటక పంపారు ఎవరికో పొట్టలు వచ్చేస్తాం కదా గట్టిగా పట్టించుకున్నారు పండుగప్ప ఓకే. ఎంత భయ్య అది? కిలో 1000 రూపాయలు. కిలో 1000 రూపాయలు ఫిక్స్డా? అప్పుడు ఇంటి వచ్చి మళ్ళీ ఇంకే పట్టుకెళ్తున్నాం. కొత్త సరుకు ఏమొచ్చిందండి మీ దగ్గర ప్రెసెంట్? పండుగప్ప ఓకే. బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది పండుగప్ప నెంబర్ 1. ఎలా అన్నా కిలో? కిలో 1000 రూపాయలు. కిలో 1000 రూపాయలా? ఇది ఎంత ఉంటుంది? కిలో ఉంటుంది. కిలో ఉంటుందా? ఓకే. ఇంకేమేమి ఐటమ్స్ వచ్చినాయి? మంచి సావడాలు కూడా వచ్చినాయి అన్న. కొత్త ఐటమ్స్. ఈ ఎలాగన్నా? కిలో 600. కిలో 600. ఒకటి ఎంత ఉంటుంది? ఒకటి పావు కిలో వస్తుంది. పావు కిలో ఓకే. నెక్స్ట్ ఇంకేమొచ్చినాయి? మెత్తళ్ళు వచ్చినాయి మంచి క్వాలిటీ మెత్తళ్ళు ఓకే. ఈ ఎలాగా? ఈ కిలో 1000 రూపాయలు. 1000 రూపాయలు మంచి క్వాలిటీ. ఇంకా తగ్గింపు రేట్లు ఏమి ఉండవే అన్న? బాగా ఎక్కువ రేట్లు చెప్తున్నావు. తీసుకుంటే తగ్గిస్తామండి. కిలో అయితే తగ్గిస్తూ ఉంటాం. మీరు వచ్చి చూసుకుంటే క్వాలిటీని బట్టి మేము అమ్ముతాం. రూపాయి చీట్లు వేస్తామండి. ఇంకొక ఐటమ్స్ వచ్చింది పండు గొరక. పండు గొరక ఓకే. పండు కప్పి పండు గొరక్కి తేడా ఏంటన్నా? అది మా గోదావరి సౌందర్యది అండి. ఓకే. ఇది ఎలాగా? కేజీ 600. కేజీ 600 ఓకే. నెక్స్ట్ జల్లలండి. జల్లలు మంచి క్వాలిటీ గోదావరి. ఈ ఎలాగన్నా? కేజీ 500. కేజీ 500. నెంబర్ 1 క్వాలిటీ బాగుంటుంది. దీనికి వంకాయలు వేసుకోవచ్చండి. మామూలుగా కోడిగుడ్డు పులుసు పెట్టుకోవచ్చు, ఎగిరి పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. చెప్పు. దీని దగ్గర సరుకు చాలా బాగుంటుందండి. మంచిగా ఇస్తారు, రేటు కూడా బాగుంటుందండి. సరుకు కూడా అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. అంటే ఇక్కడ తీసుకెళ్తాం మేము. రెగ్యులర్గా వస్తారండి మీరు? వస్తామండి. సరుకు అది మనం తీసుకెళ్తాం. 500 వచ్చి ఇక్కడే పట్టుకెళ్తాం. ఎక్కువగా ఏ ఐటమ్ తీసుకెళ్తారండి మీరు? అన్నీ వాడదామండి, ఒకటనే కాదు మొత్తం అన్నీ చూస్తాం. టేస్ట్ అది ఇప్పుడు నెత్తలు తీసుకెళ్తామండి. తర్వాత రొయ్యలు తీసుకెళ్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పచ్చిసేవలు తీసుకెళ్తాను. అలాగే ఒక్కొక్కసారి వచ్చి ఒక ఐటమ్ తీసుకెళ్తాను. పండుగ ట్రై చేశారు ఎప్పుడైనా? పండుగ ట్రై చేసాను. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. కాస్ట్ ఎక్కువ కాబట్టి తక్కువగా తింటామండి. అది ఓకే అండి. ఇది లోకలేనండి? కాదండి, మరి వీరవాసరం అండి. వీరవాసరం అండి. ఇక్కడ భీమవరం నుంచి దూరం అండి? భీమవరం 12 కిలోమీటర్లు అండి. అక్కడ నుంచి దీనికోసం వచ్చి వీటి కోసం మేము రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడ వచ్చిన ఇంకా తీసుకెళ్తామండి. ఇక్కడ నుంచి బాగుంటాయి. ఓకే అండి. ఈ వీరవాసంలో దొరకవండి చేపలు, ఎండు చేపలు అన్ని దొరికితే, కాకపోతే ఇక్కడ బాగుంటాయి అంటారా? ఇక్కడ పట్టుకెళ్తామండి. మంచి పరిగెట్టుకొస్తారు మీరు అంతా. మీ ఆడవాళ్ళు కూడా మంచి మంచి చూడండి. ఈ రైలు చాలా బాగుంటుంది. శాఖ రైలు అండి. బీరకాయ కూరలు, ఉత్తిదే ఉల్లిపాయ ఎగిరండి, మామిడికాయ రైలు ఏమండి, ఓ కోడిగుడ్డు పులిసేది చాలా బాగుంటుంది. మళ్ళీ రావాలి ఇలాంటి రైలు, తాజా రైలు. ఈవేళ వచ్చిన వైజాగ్ నుంచి బాగుంటాయండి. పట్టుకెళ్ళండి. మీరు ఎక్కడి నుంచి తెస్తారండి సరుకు? వైజాగ్ అండి. వైజాగ్ అని ఇంకెక్కడి నుంచి తెస్తారండి? కాకినాడ, మచిలీపట్నం. దోమరే అండి. ఇది దోమరే అండి. బీరకాయ కూరలో దోమరయ్య. దోమరే అండి. మామూలుగా బీరకాయ కూరలో కానీ, వంకాయలు కానీ, కోడిగుడ్డు కానీ మామూలుగా వస్తుంది. చికెన్ పెట్టుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. గోదావరి అండి. గోదావరి రేట్ ఎలా పోయి? ఇది కేజీ 1000 రూపాయలండి. కేజీ 1000 రూపాయలు. మంచి క్వాలిటీ గోదావరి. చాకరీ అండి. ఇది నెంబర్ 1 క్వాలిటీ. చాకరీ అండి. అది చాకరీ బాగుంటుంది అండి. ఫ్రైకి కానీ, ఎగిరికి కానీ, వంకాయ కూరలో కానీ, కోడిగుడ్డు ఎగిరి కానీ, మామూలుగా ఫ్రైకి కానీ టేస్ట్ అండి. ఇది గోదావరి అండి. ఇది కూడా గోదావరి. 2 గోదావరి. ఓకే. బాగుంటుంది అండి. కిలో 1400 అండి. కిలో 1400. నెంబర్ 1 రైలు చాకరీ అండి. టేస్ట్ బాగుంటుంది. మంచి క్వాలిటీ అండి. చాకరీ గోదావరి అండి. ఇది సౌందర్యం. ఇదేం రేయి భయ్యా? ఇది సౌందర్య అండి. గోదావరి రేయి కదండి. ఇది సౌందర్య. టేస్ట్ బాగుంటుంది. మామూలుగా కలుపులు ఎందులోనే వేసుకుంటుంది. ఫ్రై. ఇది సౌందర్య అండి. బాగుంటుంది. బీరకాయలు కానీ, కోడిగుడ్డు కానీ
చాలా బాగుంటుంది. ఫ్రైకి కానీ ఎగిరికి కానీ చాలా బాగుంటుందండి. మంచి క్వాలిటీ అండి. కిలో 1000 రూపాయలండి. కిలో 1000 రూపాయలు. ఇది కూడా కిలో 1000 రూపాయలేనా? 2-3 గోదావరి అండి. మంచి క్వాలిటీ. ఓకే. టేస్ట్ బాగుంటుందండి. ఫ్రైకి కానీ ఎగిరికి కానీ కలుపులు ఎందులో వేసుకోవచ్చు. ఆ రొయ్యలు కేజీ అండి అయ్యి? కేజీ అండి. చాకరయ్య చాకరీ అండి. కేజీ 1200 అండి. కేజీ 1200. నెంబర్ 1 క్వాలిటీ. మంచి క్వాలిటీ. అమలాపురం నుంచి తెచ్చారు అయ్యి? కేజీ అన్నారు కదా. 79. మార్కెట్ చెప్పమంటారా? 2 కేజీలు భయ్యా? 2 కేజీలు సార్. ఇది పాతపడి అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాకరీ అండి. మంచి క్వాలిటీ. నెంబర్ 1 క్వాలిటీ బాగుంటుంది. రెండు కేజీలు తీసుకెళ్తున్నారండి మీరు? డైలీ వస్తారండి? వ్యాపారం అండి ఇక్కడ కార్ఖానా. ఆహా. ఆర్డర్ వచ్చినప్పుడు వస్తామండి. ఓకే. ఇప్పుడు 2 కేజీలు సరిపోతాయండి మరి? సరిపోతాయండి. ఏం చేస్తారండి వాటితో ఇప్పుడు? మామూలుగా వచ్చేసింది. నీటి వచ్చేసి క్లీన్ చేసి ఉప్పు కారం వేసి వేపుతారు మామూలుగా. అది సాంబార్లో స్టెప్తో పెట్టుకున్న 2-3 అట్లా వేయచ్చు. మామూలుగా ఏపడిగా ఉప్పు కారం వేసి దాన్ని 8 రోజులు కొడుతూ ఉండొచ్చు. హోటల్లో కండి అయ్యి? ఇంట్లో కార్ఖానా. ఇంట్లో కార్ఖానండి. రాజు హోటల్. ఆహా. యానాల భోజనాలకి కోరుకుంటూ 8 రోజులు విగ్గు పెడతారు. మీరు యానాల భోజనాలు తీసుకెళ్తున్నారండి అయ్యి? ఓకే. మీకు హోటల్ ఉందండి? హోటల్ కార్ఖానా. కస్టమర్ ఆర్డర్ ఇస్తే వచ్చేవాడి టికెటింగ్ చేస్తాం. యానాల భోజనాలు ఆర్డర్ చేస్తాం. ఇది ఫేమస్ అండి. ఇది ఈరోజు యానాల భోజనాలు ఆర్డర్ వచ్చిందండి మీకు? భోజనాలు ఆర్డర్ దానికోసం 2 కేజీలు ఎండ్రీలు తీసుకెళ్తున్నారు. వాటితో ఏం చేస్తారండి ఇప్పుడు? ఎండ్రియా కోడిగుడ్డు ఎగిరేస్తారు. ఓకే. రెగ్యులర్గా వస్తారు ఇక్కడికి మీరు? ఏమేమి తీసుకెళ్తారు ఎక్కువగా మీరు? ఇంట్రియా తెల్లపొట్టు తీసుకెళ్తారు. లొకేషన్ ఎక్కడండి ఇది? మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇప్పుడు? మాదేపట్నం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అండి? 4 కిలోమీటర్లు. ఇక్కడ అండి. ఇది తలకాయ కూడా పడేయకూడదండి. ఇది కార్పొడి, ఎండుమిరపకాయలు, ధనియాలు వేపి కార్పొడి చేస్తూ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా ఇడ్లీ తినొచ్చు. మామూలుగా రైస్లో ఎందులో కలుపుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మెత్తళ్ళు అండి. ఇవి మెత్తళ్ళ నెంబర్ 1 అండి. వైజాగ్ నుంచి వచ్చినాయి. సముద్ర మెత్తళ్ళు. టేస్ట్ బాగుంటుందండి. ఓకే. మామూలుగా దీని విధానం ఏంటంటే కోడిగుడ్డు ఎగిరి కానండి, మామూలుగా బీరకాయ ఎగిరి కానండి, ఫ్రైకి కానండి చాలా బాగుంటుంది. అన్ని కలగా పులకం వేసుకొచ్చండి. కాయగూరలు మంచి టేస్ట్ బాగుంటుంది. కిలో 1000 రూపాయలండి. కిలో 1000 రూపాయలు. అన్ని 1000 రూపాయలు పైన చెప్తున్నారు. తక్కువ లేవండి? లేవండి. మీరు కిలోలు తీసుకుంటే తగ్గిస్తామండి. మేము మామూలుగా రేటే అదే ఫిక్స్ రేట్ అండి. మీరు కేజీల మీద ఎక్కువ పావు అయితే తీయండి. మామూలుగా కేజీ అయితే 900 మినిమం. బాగుంటుందండి. నెంబర్ 1. ఇది పెద్ద మెత్తలండి. మెత్తలండి మామూలుగా వైజాగ్ నుంచి వచ్చినాయండి. మామూలుగా సముద్ర మెత్తలే చిన్న సైజ్ అండి. అయితే కేజీ వచ్చి 800 అండి. కేజీ 800. మామూలుగా బీరకాయ కూరలో కాదండి, కోడిగుడ్డు ఎగిరి కానండి, వంకాయ సేమ్ అయ్యి అలాగా కలుపు కూరలో ఈ కూడా అలాగే వేసుకొని వండుకోవచ్చు. కాకపోతే సైజు చిన్నది. చిన్నదండి. సేమ్ అంతేనండి. మళ్ళీ ఇందులో వేసుకోవచ్చు. కాయగూరలో ఫ్రై చేసుకోవచ్చు అండి. కోడిగుడ్డు ఎగిరి పెట్టుకోవచ్చు, వంకాయ ఎగిరి పెట్టుకోవచ్చు. మామిడికాయ మెత్తలండి. ఓన్లీ దోసకాయలు వేసుకోవచ్చు. ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. సముద్ర మెత్తలండి. కేజీ వచ్చి 800 అండి. నెంబర్ 1 క్వాలిటీ. మంచి క్వాలిటీ అండి. ఏమండి గోదావరి ఏమండి కాకినాడ నుంచి వచ్చిందండి. కోడిగుడ్డు ఎగిరండి. రొయ్యి పొట్టండి ఇది? అవునండి. రొయ్యి పొట్టండి. రొయ్యి పొట్టండి. ఇది మామూలుగా వంకాయ కూరలో కానివ్వండి, బీరకాయ కూరలో కానివ్వండి ఎగిరికి ఉత్తిది ఉల్లిపాయ ఎగిరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మామిడికాయ వేసుకొచ్చండి. మళ్ళీ కార్పొడి చేస్తారంటే చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ అండి. ధనియాలు, మిరపకాయలు అన్నీ వేసుకుంటే శనగపప్పు వేసుకుని కానివ్వండి, కార్పొడి చేసుకుంటే ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకుంటే కార్పొడి చేసుకుంటే ఇడ్లీ కానీ మామూలుగా రైస్లో ఎందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మామిడికాయ రేపొచ్చింది. మంచి ఒకసారి తింటే మీకు మళ్ళీ వస్తారండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఒకసారి. ఇది ఎలాగండి రేటు? కిలో 600 అండి. కిలో 600. నెంబర్ 1. ఇది సముద్రందండి. టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి వచ్చి చూడండి.
కట్టుపరికలు అండి ఇవి మామూలుగా కోడిగుడ్డు ఎగురు కానండి, వంకాయ ఎగురు కానండి, ఏమండి ఉత్తి దిగురు కానీ పులుసు కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఓన్లీ కట్టుపరిక అండి, కేజీ 500 అండి. కేజీ 500. 500 అండి. నెంబర్ 1 క్వాలిటీ అండి, గోదావరి. ఇది గోదావరిదండి. గోదావరిదండి. టేస్ట్ బాగుంటుందండి. కిలో 500, నెంబర్ 1. అన్ని రకాల మరి కోడిగుడ్డు కానీ, వంకాయ కానీ, బీరకాయ కానీ, ఓన్లీ పులుసు కానీ వంకాయ కట్టుపరికండి. ఇది మామూలుగా కోడిగుడ్డు ఎగురు కానండి, మామూలుగా వంకాయ పులుసు కానండి, టమాటా పులుసు కానండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి వచ్చి, మంచి క్వాలిటీ గోదావరిదండి. రండి వచ్చి చూసి మీరు తిన్నాక మళ్ళీ వచ్చి ఇలా ఉండే కేజీ 500 అండి, మంచి క్వాలిటీ. రండి. కోనం అండి, ఇది కోనం అండి, కోనం ముక్క అండి. వైజాగ్ నుంచి వచ్చిందండి, సౌందర్యదే. మరి చాలా బాగుంటుంది టేస్ట్. మామూలు ఫ్రై కండి, ఎగిరికి వంకాయ ఎగిరండి, ఫ్రైకి కానీ చాలా బాగుంటుందండి. కిలో వచ్చి 800 అండి కాస్ట్. కిలో 800. 800 అండి, మంచి క్వాలిటీ బాగుంటుంది. ముళ్ళు ఉండదండి ఇందులో, సాల్ట్ వేయకూడదండి. ఫ్రైకి ఎగిరికి టేస్ట్ బాగుంటుందండి. రెండు ఒకసారి చూసిస్తే మీకు తెలుస్తుంది. ఇది పోసపరికండి. దీని మినిమం కేజీ వచ్చి 400 అండి. మామూలుగా కోడిగుడ్డు ఎగిరి కానీ, ఫ్రైకి కానీ, ఆ కాయగూరలు ఎందులో వేసుకొచ్చారు, టేస్ట్ బాగుంటుందండి. ఇది సౌందర్యదండి, కేజీ వచ్చి 400 అండి, మంచి క్వాలిటీ. రండి ఒకసారి చూడండి, మీకు బాగుంటుంది. గొరకండి, సౌందర్య గొరకండి. గొరక కిలో వచ్చి 400 అండి, బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇది మామూలుగా వంకాయ పులుసులో కానివ్వండి, టమాటా పులుసులో కానివ్వండి, చాలా బాగుంటుందండి. ఫ్రై చేసుకొచ్చండి. కేజీ 400 అండి, సౌందర్యదండి, గొరకండి. ఇది వంజరం అండి. ఇది వంజరం కేజీ 800 అండి, బాగుంటుందండి. సముద్రందండి ఇది. సముద్రదండి. సరుకంతా ఎక్కడి నుంచి తెస్తారండి? వైజాగ్ నుంచి వస్తుందండి. వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం వస్తుందండి. మొత్తం అన్ని ఏరియాలకు వెళ్తారా? అన్ని ఏరియాలకు వస్తాయండి. మేము ఫోన్ ద్వారా అయితే మా ట్రావెల్స్కి వేసేస్తారండి. మీరు వెళ్ళరు? వెళ్ళమండి. డైరెక్ట్గా ఫోన్ చేస్తే వాళ్ళే సరుకు పంపించేస్తారండి? ట్రావెల్స్కి వేసేస్తారండి. మేము స్టేషన్కి వెళ్ళి తెచ్చుకుంటామండి. ట్రైన్కి వేసేస్తారండి మాకు. మేము స్టేషన్ కాడికి వెళ్ళి తీసుకొస్తాం. వాళ్ళు ఫోన్లో పెడతారు, ఈ రకం అని అంటే మా క్వాలిటీ ఇది బాగుందని ఇది వేసుకుంటాను అంటే మేము వెళ్ళి అలా ట్రైన్కి వేస్తారండి మాకు. మేము వెళ్ళి స్టేషన్కి వెళ్ళి తెచ్చుకుంటాం. మనీ కూడా ఆన్లైన్లో పే చేసేస్తారా? అవునండి. ఎప్పుడెప్పుడు జరుగుతుందండి సంత? మాకు అక్కడ లక్ష్మీవారం ఒకటి, శుక్రవారం సార్ అండి, లక్ష్మీవారం సార్ అంటే లక్ష్మీవారం అండి కాకినాడ అండి, శుక్రవారం అయితే వైజాగ్ అండి, బందర్ అయితే మా బుధవారం అండి, నర్సాపురం అయితే సోమవారం అండి. ఏ ఏరియాలో సరుకు బాగుంటుందండి? నాకు కాకినాడే బాగుంటుందండి. కాకినాడ బాగుంటుంది. నెంబర్ 1 బాగుంటుందండి, నెంబర్ 1. మేము ఆర్డర్ ఇస్తే ఆయన మాకు ఫోటోలు పెడతాడు, దాన్ని బట్టి మాకు ఐటమ్స్ ఇది కావాలి ఇది కావాలని మాకు ట్రైన్కి వేసేస్తారండి. మేము వెళ్ళి స్టేషన్ కాడికి వెళ్ళి రైల్వే స్టేషన్ వెళ్ళి. హోల్సేల్గా మార్కెట్ ఎన్నింటికి మొదలవుతుందండి కాకినాడలో? 3ంటికి అండి, నైట్ 3ంటికి. ఓకే, 3 కాడి నుంచి 3 వరకు 6 క్లోజ్ అయిపోతుంది. 6 క్లోజ్ అయిపోద్దండి. క్లోజ్ అయిపోతుంది. ప్రతి ఏరియాలో అలాగే ఉంటుందా? అవునండి, అవునండి. 6 క్లోజ్ అయిపోతాయి, 3 స్టార్ట్ అయ్యి. అవునండి. అభివృద్ధిగా మంచి పాట కింద ఇది పునాదిరాళ్ళ చిరంజీవి అలా ఎదిగాడా అలాగే. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్.